అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మంచి మాట కార్యక్రమంలో మంచి వాళ్ళ లక్షణాలు ఎట్లా ఉంటాయి అనేటటువంటిది తెలుసుకుందామండి. మంచివాళ్ళు అనేటటువంటి వాళ్ళు ఎంత దుర్మార్గుల మధ్య ఉన్నా కానీ వాళ్ళ యొక్క మనస్తత్వం అనేది మారదు. వాళ్ళ మంచితనం ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది. కాకపోతే మనకు పెద్దలు ఒక మాట చెప్తారు, నిజము నిలకడ మీద తెలుస్తుంది అని చెప్పి. కాబట్టి మన స్నేహితులు ఎంచుకునేటప్పుడు ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో అనేటటువంటిది తప్పనిసరిగా మనము చూసుకోవాలండి. చూసి ఆచితూచి వాళ్ళతోనే మనము స్నేహం చేయాలి. కొంతమంది మేకవన్నె పుల్లులు ఉంటారు, కానీ అటువంటి వాళ్ళని మనం నమ్మకూడదు. ఎందుకనంటే వాళ్ళు ఎప్పుడు కూడా మనం వెనకాల గోతులు తీద్దామా అని చెప్పని ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళని త్వరగా మనం గుర్తించాలి. మంచి వాళ్ళ మాట కర్కశంగా ఉన్నా కానీ వాళ్ళలో ఉండేటటువంటి స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎవరు నిజమైనటువంటి వాళ్ళు మన మంచి కోరుకుంటున్నారు అనేది మనము ఆలోచించాలండి. ఇప్పుడు చందన వృక్షం ఉంది, దాని చుట్టూతా పాములు ఉంటాయి, కానీ ఆ పాములు దాని పక్కన ఉన్నప్పటికీ కూడా దాని విషం చందన చెట్టుకి తగలదు, అంతే కదా. అలాగే గులాబీ చెట్టు ఉంది, గులాబీ పూలు ఉన్నాయి, చుట్టూతా ఏముంటాయండి మనకి ముళ్ళు ఉంటాయి కోసేటప్పుడు, కానీ గులాబీ పువ్వు యొక్క అందమే, దాని ప్రకాశము దానికే ఉంటుంది. అలాగే ఎంతమంది చెడ్డవాళ్ళ మధ్య ఉన్నా కానీ మంచివాళ్ళు వాళ్ళ అస్తిత్వాన్ని కోల్పోరు. కాబట్టి మంచివాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అనేది మనము తెలుసుకొని మన స్నేహం అనేటటువంటిది చేయాలండి. ధన్యవాదాలు.